ఈమె మన కథానాయిక అన్నపూర్ణ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ హుబ్బళ్ళి. పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఓ తల్లి గుండె. అది హుబ్లీ నగరము. ఒక 5 ఏళ్ల పాప తల్లిని వదిలి ఓ ఇంట్లోకి వెళ్ళిన కొద్దిసేపటికే కనిపించకుండా పోయింది. ఆ తల్లి గుండె తడుముకుపోయింది. ఆ పిల్ల ఎక్కడ? ఊరు తీసుకెళ్లారు. అతి క్షణాల్లో తెలిసింది ఆ పాపను ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్న క్రూర మనస్కుడైన వ్యక్తి హింసించి చంపేశాడని. వాడే రితీష్ కుమార్. 35 ఏళ్లుంటాయి. బీహార్ నుంచి వచ్చి హుబ్బళ్ళిలో ఖాళీ భవనంలో చిన్న చిన్న పనులు చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. స్థానికులంతా కోపంతో ఊగిపోతున్నారు. చిన్నారి నిష్పాషమైన శవాన్ని చూసి ప్రతికంటా కన్నీళ్లు పట్టలేకపోయాయి. అలాంటి సమయంలో ఎంటర్ అయ్యారు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ. కర్ణాటకలోని గ్రామీణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈవిడ బెంగళూరులో ఎంఎస్సి వరకు చదువుకున్నారు. ఓ గాఢమైన తల్లి మనసు కలిగిన అధికారిని. ఆ పిల్లను చూసిన దృశ్యం, ఆమె గుండెను కొట్టిన విధానం, తన పిల్లలు గుర్తుకొచ్చారు. పట్టుకోగలిగిన కోపం కాదు, ఆవేశం కాదు, అది ఓ తల్లి లోపల తడిసి ముద్దైన తేజం. ఈ దుర్మార్గుడు రితీష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అతను పూర్తిగా మౌనంగా ఉన్నాడు. తన వివరాలు చెప్పలేదు. సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు అతడి నేరానికి స్పష్టమైన ఆధారాలు. అతడి నివాసాన్ని చూపించమని తీసుకెళ్లారు. తరిహాల అండర్ పాస్ వద్ద ఓ ఖాళీ భవనం. అక్కడ ఒక్కసారిగా రితీష్ రాళ్లతో పోలీసులపై దాడి చేశాడు. పారిపోవడానికి యత్నించాడు. మరో 2 కాల్పులు. ఒకటేమో కాలి భాగాన్ని, మరొకటి వెనుక భాగాన్ని తాగింది. రితీష్ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేదు. పిఎస్ఐ అన్నపూర్ణ గారు కన్నీళ్లతో నిలబడి ఉన్నారు. ఒక చిన్నారి కోసం ఆ తల్లి గుండె పగిలిన విధానాన్ని చూసినందుకు. ఆ నేరస్తుని శిక్షించడం కాదు, ఓ అమాయక జీవితాన్ని రక్షించలేకపోయాలన్న బాధతో. ఆ రోజు ఓ తల్లి ఒక పోలీసు యూనిఫామ్ లో న్యాయం చేసింది. అన్నపూర్ణమ్మ, నీ ధైర్యం అందరికీ ప్రేరణ. అపరాధం ఎంత దాచుకున్నా దానికి శిక్ష తప్పదు.